అవినయమపనయ విష్ణో దమయ మనః. ఇప్పుడు శంకరాచార్యుల వారు అడుగుతున్నారు ప్రార్థన, ఈశ్వర నాకు ఇది ఇయ్యి. అడిగినప్పుడు ఆయన జ్ఞాన మార్గావలంబకులు అని నేను మీతో మొదటి నుంచి మనవి చేస్తున్నాను. ఏ గుణములు ఉంటే వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడైపోతాడో ఆ గుణములు అడుగుతాడు. వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు అనుకోండి, ఇక మళ్ళీ ఈశ్వరుడిని నాకు ఒక కారు కావాలి, నాకు మంచి అన్నం కావాలి, ఇవన్నీ అడగక్కల. వాడికి ఎప్పుడు ఏది కావాలో అది వాడే ఇచ్చుకుంటాడు. అది వాడవసరం. నా వస్తువు పాడైతే నన్ను అడుగుతారు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న పాడైతే ఈశ్వరుణ్ణి అడుగుతారు. అందుకే ఆయనకి ప్రీతిపాత్రుడైన వాడి గురించినటువంటి యోగక్షేమాలు ఆయనే చూస్తాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. నేను నా భక్తుడిని ఎందుకు రక్షిస్తున్నాను అంటే వాడిని రక్షించకపోతే అసలు నేనున్నానని ఇక ఈ లోకంలో ఎవరూ నమ్మరు. అందుకని ఇక లౌకికమైన కోరికలు అడగక్కర్లేదు. ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు ఎలా అవ్వాలో నేర్చుకుంటే చాలు, అదే సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. ప్రతి గదిలోనూ పంపులో నీళ్లు రావట్లేదు అంటే ప్రతి గొట్టంలో నీళ్లు పోయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుని సరిగ్గా చూసుకుంటే చాలు, అన్నిటిలోకి నీళ్లు వస్తాయి. దాని వాల్వ్ కట్టేస్తే ఎందులోకి వస్తాయి? ఈశ్వర కృపనొక్క దాన్ని పొందడం అలవాటు చేసుకుంటే అన్ని రక్షణలు ఆయనే ఇస్తాడు పండడం వరకు. అందుకే ఆ కోణంలో అడుగుతారు శంకరాచార్యుల వారు. జ్ఞాన మార్గావలంబకులుగా జగద్గురువుగా ఇటువంటి ప్రార్థన ఇవ్వగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకు ఎలా సాధ్యం అవుతుంది? అందుకే అంత మహత్తరమైన ప్రార్థన అందించారు మనకి. దమయ మనః అంటే ఈశ్వర నాకు అనుగ్రహించు. ఏది? మనస్సుకి దమాన్ని కటాక్షించు. మనకి దమము శమము అని వేదాంతంలో రెండు మాటలు తరచుగా వినపడుతుంటాయి. శమదమాదులు అంటుంటారు. ఈశ్వర నాకు శమాన్ని దమాన్ని ఈ అంటారు. దమము అన్నమాట శమము అన్నమాట రెండూ కూడా శాంతిని పొంది ఈశ్వరుడి వైపుకి ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధిని స్థిరపరుచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగాలు. దమము ఉంటే దాంతి వస్తుంది, శమము ఉంటే శాంతి వస్తుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే శంకరులు దమయ మనః అంటున్నారంటే నాకు దాంతిని కటాక్షించు అని అడుగుతున్నారు. దమయ మనః మనస్సుని ఎంత నిగ్రహించగలిగితే అంత గొప్ప అదృష్టాన్ని మనుష్య జీవితంలో వ్యక్తి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అసలు నేను మీతో ఒక పరమ సత్యాన్ని చెప్పవలసి వస్తే, మనుష్య జన్మ అన్నదానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏదైనా ఉంటే అది ఏది అంటే మొదటి ప్రయోజనం చివరి ప్రయోజనం కూడా ఒకటే. మనసుని లొంగదీసుకొనుట, మనసుని నియంత్రించుట, ఇదే పరమ ప్రయోజనము. అందుకే వాంగ్మయమంతా, ప్రవచనాలంతా, ఉపన్యాసాలంతా దేనికోసం అంటే ఈ ఒక్క కారణం కోసమే చేస్తారు. దమయ మనః